ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఆశ్చర్యం ఎందుకో తెలుసా, జాగ్రత్తలు ఎందుకో తెలుసా? కారణం ఏమిటి అని అంటే, మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. వీటికి సంబంధించి ఇన్నిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. సార్, ఎస్ఐఆర్ సర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్ రాజ్యాంగబద్ధమైన అంశమే అని స్పష్టం చేసింది. ఏపీలో సర్ పని మొదలుపెట్టినందున లీడర్లంతా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ 1కి 10 సార్లు చెప్తున్నాడు. వైసీపీ మాత్రమే ఎందుకు సరికి భయపడుతోందంటారు? అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రాజ్యాంగబద్ధమే, దానికి ఎవరో కాదన్నారు. ఎందుకంటే ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సవరించాల్సింది, దానికి ఏమీ కాదన్నారు. ఎందుకంటే అనేక మార్పులు వస్తుంటాయి, కొత్తగా ఓటర్లు వస్తారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు, అలాగే మీకు మరణాలు ఉంటాయి, డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు జల్లెడ పట్టి తీసేయాలి, అది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే దొంగ ఓట్లు పడతాయి, ఇంపర్సనేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, మీరు బీహార్లో బెంగాల్లో వివాదం ఏంటంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్లను ఓటు వేయకుండా ఓటు హక్కును కోల్పోయే విధంగా ఈ సర్ నిబంధనలు అమలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ పని ఏంటి? ప్రజాస్వామ్యంలో ఫిల్టరింగ్ పని కాదు ఎలక్షన్ కమిషన్ పని, ఫెసిలిటేటింగ్ పని. అంటే ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో ఎక్కువ మంది ఓటర్లు పాల్గొనేలా చేయడం ఎలక్షన్ కమిషన్ పని. కానీ ఏదో ఒక కారణము చూపి నిజమైన ఓటర్లను ప్రజాస్వామిక హక్కుల నుంచి దూరం చేయడం ఎలక్షన్ కమిషన్ పని కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ మీకు బెంగాల్లో చూసాం, ఆ సర్ బెంగాల్లో పర్యవేక్షించిన అధికారికి ఆ కొత్త ప్రభుత్వంలో మంచి పెద్ద పీట వేసి పదవిచ్చారు. ఇక ఈ సర్కు స్పెషల్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ అధికారికి అడ్వైజర్గా నియమించారు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా బీజేపీ లబ్ధి పొందింది అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, ఆ విమర్శలకు బలం చేకూరే విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తవడంతోనే ఆ అధికారులకు కాస్త స్పెషల్ పోస్టింగ్లు ప్రభుత్వం ఇచ్చింది. సో ఈ కొరిలేషన్ మనం గమనిస్తే ఎవరికైనా సర్ మీద అనుమానం రాదా? ఇది అధికార పార్టీకి అనుకూలంగా విపక్ష ఓటర్లను ఏరిపారేసేటువంటి పని చేస్తుందా అనేటువంటి బలమైన భావన కలిగింది. దానికి తోడు ఎవరిని తీసేస్తున్నారు అని చూస్తే క్లియర్గా బీజేపీకి ఓటు వేయరని తెలిసిన కొన్ని వర్గాల ఓటర్లను ప్రత్యేకంగా టార్గెట్ చేసి తొలగిస్తున్నారు. వాళ్ళను విదేశీయులుగా, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా రకరకాల పేర్లు చెప్పి చేస్తున్నారు. కొన్ని రకాల డాక్యుమెంటేషన్ ఓటర్ తీసుకురాలేని పరిస్థితిని కూడా తెస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు కూడా విరుద్ధంగా వేస్తున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు మా ఓట్లను తొలగించేందుకు ఈ సర్ చేపడుతున్నారు తప్ప
జెన్యున్ ఓటర్స్ను తీసేయడానికి సార్ అంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. బోగస్ ఓట్లను ఏరిపారేయడానికి సార్ అయితే అభ్యంతరం ఏముంది? అందువల్ల మీకు ప్రతిపక్షంలో ఉన్న వారికి ఎన్డీఏ ఇతర పక్షాలకు ఆ అనుమానం కలగడానికి కారణం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ పైన కాదు, దాన్ని చేపడుతున్న విధానం పైన ఆ ఆందోళన ఉంది.